1000 మందితో ఆర్భాటంతో నిర్వహించటం అవసరమా అని అడుగుతున్నారు రాజు గారు. రాజు, ఆ, మహాసభలకు అర్థం తెలుసా నీకు? మామూలు ఏదో మహనీయుల జయంతో వర్ధంతో అయితే ఎంతమంది వస్తే అంతమంది జరపవచ్చు. మహాసభ అనేది ఒక సంఘానికి అల్టిమేట్ అన్నమాట. ఇదే ప్రధానమైనది. ఇది ఏడాదికి ఒక్కసారి జరుగుద్ది, లేదా 2 సంవత్సరాలకు ఒక్కసారి జరుగుద్ది. కాబట్టి మన సభ్యులందరూ పాల్గొని ఒక గొప్ప సమావేశం ఇది. దీంట్లో ఆర్భాటం ఏముంది? ఇందులో ఏదో కాలేజీ నుంచి డంపు తీసుకొచ్చి 500 మందిని కూర్చోబెట్టి 1000 మందిని కూర్చోబెట్టి మహాసభలు జరిగాయని నటించడం లేదు కదా. లేదా రప్పున అందరూ వచ్చి పొద్దున వచ్చి సాయంత్రం వెళ్ళిపోయేటోళ్ళు కాదు కదా. అంకిత భావం ఉన్నవాళ్ళు వేరు వేరు సుదూర జిల్లాల్లో నుంచి, మీకు ఆల్రెడీ ఒక 500 మంది లిస్టు పెట్టాం చూడు రాజు. మీరు అవన్నీ చూడండి, వేరు వేరు జిల్లాల్లో నుంచి వస్తున్నారు. మహాసభలు అనేవి మన ఈ సంవత్సర కాలం చేసిన మన కార్యక్రమాలను నివేదించుకోవడానికి, ఆయా జిల్లాల యొక్క నివేదికలు వినడానికి, వేరు రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళ కల్చరల్ని, వాళ్ళ ఆటపాటలు, నాటికలు, డప్పు దరువులు వాళ్ళు ప్రదర్శించుకోవడానికి, ఒక పుస్తకాల స్టాల్స్ ఉంటాయి, కావాల్సిన సాహిత్యం కొనుక్కోవడానికి, ఒక స్ఫూర్తిని నింపడానికే కదా. కాబట్టి ఎక్కువ మందితో సభలు జరపడం అనేది అంగులు ఆర్భాటం కోసం కాదు. నిజంగానే ఎవడైనా ఎన్నికల ప్రదర్శనకు పోతే ఆయన బలాన్ని చూపించుకోవడానికో, లేదా ఇంకేదైనా వాళ్ళ కుల ప్రాతినిధ్యం కోసమో, వాళ్ళ పార్టీ ఉనికి కోసమో, ఆ నాయకుడి ఉనికి కోసమో జరగట్లేదు కదా. ఇది ఒక సదుద్దేశంతో, ఒక ఆశయంతో, ఒక భావజాలం యొక్క చైతన్యాన్ని ప్రదర్శించే సందర్భం. కాబట్టి ఎవ్రీ ఇయర్ జరుగుద్ది. ఈసారి 1000 మందితో జరుగుద్ది. వచ్చే సంవత్సరంకి 100 జిల్లాలకి విస్తరిస్తే 100 ఇంటూ 10 మంది వస్తే 1000, 100 ఇంటూ 20 మంది వస్తే 2000 అవుతారు. కాబట్టి మిగతా సందర్భాల్లో హాలు కెపాసిటీ, ప్రాంతం యొక్క ఆ ప్రాంతంలో ఉన్న మన సభ్యుల సంఖ్యను బట్టి మహాసభలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం ఒక మేనిఫెస్టోను ఆమోదించుకోవాలి, మన కమిటీలన్నీ ప్రదర్శించుకోవాలి, చక్కగా జెండా ఆవిష్కరించుకోవాలి. మన బలాన్ని, బలగాన్ని, మన శక్తిని, మన ఐక్యతని, మన వాళ్ళని మనం స్ఫూర్తిని నింపుకొని సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎక్కించుకోవడానికి ఈ సభలు. మళ్ళీ అందులో ఇది మొదటి సభలు. ఓకేనా రాజు? థ్యాంక్ యూ.